మీరన్నట్టు పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా కూడా మారుమూల గ్రామాల్లో రోడ్లు లేని దానికి కూడా రోడ్లేసారు. ఇప్పుడు రీసెంట్‌గా నాబార్డ్ నుంచి కూడా మళ్ళీ రోడ్లు వేయడానికి 513 కోట్లు చిల్లర అదే వచ్చింది. అంటున్నానండి. నేను అంటుంది కేంద్రం నుంచా, రాష్ట్రం నుంచా, నాబార్డ్ లాంటి దాని సంస్థల నుంచా, లేకపోతే ఏదైనా కాదు. ఏ అవును. రూపేణైతే రుణాలు తీసుకురావాలో రూపేణ తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాలు ఉన్నాయండి. అల్లూరు జిల్లా లాంటి జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో కనీసం డోలీలు లేకపోతే బయటకొచ్చేటువంటి అవును. పరిస్థితి ఉండదు. పార్వతీపురం, ఆ! మన్యం, అటువంటి డోలీ మూత లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే మాట చెప్పడమే కాదు. ఆయన ఎళ్లి సందర్శించిన తర్వాత ఆయన దృష్టిలో పడిందంటే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. పవన్ కళ్యాణ్ అంటే కేర్ ఆఫ్ ఏంటంటే ప్రాబ్లమ్ సొల్యూషను. అవును. పవన్ కళ్యాణ్ అంటే గతంలో ఆయన పదవిలో అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఒక విషయం వెళ్ళిందంటే ఏదో రూపేణ సమస్యకి పరిష్కారం అయ్యేది. అవును. అప్పటి ప్రభుత్వాలు భయపడో లేకపోతే ఇంకో రకంగానే చేసి ఈ రోజున ఆయనకే అధికారం ఉంది. అధికారం ఉందంటే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. అందుకని ఏ రంగం నుంచి అయినా ఇది ఒకటే రంగం కదా, రోడ్లనే కాదు, లేకపోతే వేరే మౌలిక సదుపాయాలే కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య మీదైనా ఆయన దృష్టి కంటే వస్తే ఆ సమస్యకి సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతున్నటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. అవును. అందుకనే పవన్ కళ్యాణ్ గారు రావాలి, మా ఊరు రావాలి అన్నట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. గతంలోని ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో లేకపోతే ఒక గవర్నర్ గారు ఎవరన్నా మా గ్రామానికి వస్తున్నారంటే సంతోషించేవారు. ఎందుకంటే వెంటనే ఇమ్మీడియట్గా అధికారులు గబగబా రోడ్లేసి క్లీన్ చేసి అదే చేసేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఒక భయం వచ్చింది. చెట్లు కొట్టేయడు, పరదాలు పక్కన పెట్టు, పరదాలు పక్కన పెట్టుకుని అతను వెళ్తే పర్వాలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేయడం, అక్కడ ఒక రకమైనటువంటి బంధు వాతావరణం, షాపులన్నీ కట్టేయాలి, ఇళ్లలోంచి బయటకు వస్తా పరిస్థితి లేదు. అతను ఏమైనా మీటింగ్ పెడితే మీటింగ్లోంచి మళ్ళీ పారిపోయేటువంటి పరిస్థితి ప్రజలు. అంటే అటువంటి భయానక పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ గారు మా ఊరు వస్తే బాగుంటుంది. మొన్న ఎక్కడికో వెళ్ళాడు ఆయన, కర్నూలు జిల్లా. ఆ ఇంటి పేరు మీద ఉన్నటువంటి కొణిదెల అనే గ్రామం అని 50 లక్షలు ఇచ్చారు. సొంత నిధులతో ఇచ్చారు. ఇంకా సొంత నిధులు ఒక్కోసారి మేము మెచ్చుకోవాలో తిట్టుకోవాలో కూడా మాకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ అలా ఇచ్చేస్తూనే ఉంటాడు ఆయన. కాదు సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాల్లో ఉన్నప్పుడు ఏదైనా ఆపద వస్తేనో లేదంటే ఏదైనా సంఘటన జరిగితేనో నిధులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రతి నెల నుంచి కూడా 5 లక్షలు 10 లక్షలు కాదు, 50 లక్షలు, ₹1,00,00,000. ఏంటి సార్ అసలు అది ఏంటంటే ఏదో దాచుకోవాలి, దాన్ని బట్టి సంపాదన మూట కట్టుకోవాలి అన్న ఆలోచన ఆ చిన్నతనం నుంచి కూడా లేదు. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కదా. ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఎప్పుడో తమ్ముడు సినిమా ఆ టైం నుంచి కూడా ఏదైనా ఇష్యూ వస్తే ఆయన ఆ చేతి డబ్బులు ఇవ్వడం అనేది ఆయనకు అలవాటు. అదేవిధంగా రాజకీయాలు ఇప్పుడు చూడ్డం. గత 5 సంవత్సరాల్లో కూడా కరోనా లాంటి టైంలో కూడా ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వాన్ని చూసుకోలేదు ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి ₹1,00,00,000. అలాగే ఏదైనా విపత్తులు జరిగినప్పుడు కూడా ఆయన చేతి డబ్బులు అలాగే ఇస్తూ ఉంటాడు ఆయన. అంటే ప్రజల సంతోషాన్ని కోరుకునేటువంటి నాయకుడు, ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని కోరుకునేటువంటి నాయకుడు. ఆయన ఆలోచన అలాగే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూసి అక్కడ ఒకసారి ఇలా ₹500 పక్క వాళ్ళ జేబులు తీసుకొచ్చి ₹500 ఇచ్చాడు. పక్కన ఎట్టండి మొన్న కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ఏదో ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు. ఎవరికి ఇచ్చారు? అనౌన్స్మెంట్ ఎవరి అకౌంట్లో వేశారు? ఎవరికీ తెలియదు. పాపం కొంతమంది వాళ్ళ నాయకులు బొత్స గారు, మల్లాది విష్ణు గారు లాంటి వాళ్ళు ఆ ₹1,00,00,000 బిస్కెట్లు కేకులు పంచిపెట్టే ఉంటారు. ₹1,00,00,000 పంచిపెట్టారంటారు. ఎంతంది అటువంటి రాజకీయాలకు అతీతంగా ప్రజల సంతోషాన్ని కోరుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. అతని చేతిలో డబ్బులు చేతికి ఎముక లేదంటారు చూసారా. అలాగే భారతదేశంలో ఇటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. సొంత డబ్బులు అలా ఖర్చు పెట్టేటువంటి నాయకుడు. నిజంగానే అదే పదే చెప్తున్నాను. అటువంటి నాయకుడు పిఠాపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా అవ్వడం, పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా దాని తగ్గట్టుగా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా డెవలప్మెంట్ ఏంటో మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురమో లేదంటే ఒక డిప్యూటీ సీఎం కాకుండా మొగల్తూరు లాంటి, అంటే వాళ్ళ పూర్వీకులు ఎక్కడైతే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు సంబంధించి కానీ వాళ్ళ నాన్నగారికి సంబంధించి అక్కడ కూడా దృష్టి పెట్టారు సార్. అసలు ఇది ఎలా చూడొచ్చు అంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పుట్టిన వాతావరణం అనేది కాకుండా అక్కడ సమస్య ఉంది. ఆ సమస్య ఆయన దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం చూపిస్తాడు ఆయన. అతనే కాదు, రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా వాటర్ స్కీమ్ సంబంధించిన ఉద్యోగులు 2 నెలల జీతాలు లేవంటే సొంత నిధులు ఇచ్చాడు. అది కూడా అక్కడ రాజమండ్రి దగ్గర. అదే అంటే ఒకసారి నాబాబు గారు నాకు ఒక విషయం చెప్పారు. హుదూద్ తుఫాను సంథింగ్ నాకు తుఫాన్ ఐడియా లేదు, కానీ ఆ టైంలో ఆయన అకౌంట్లో 60 లక్షలు ఉన్నాయంట. పవన్ కళ్యాణ్ అకౌంట్లో ₹50 లక్షలు విరాళం ఇచ్చాడు. 60 లక్షలు చేతిలో ఉంటే 50 లక్షలు విరాళం ఇచ్చాడంటే ఎవరన్నా అందరూ ఏమంటారు, నిజంగా మీ దగ్గర 60 లక్షలు ఉంటే ఏదైనా సమస్య వచ్చి ఏదైనా వస్తే ఒక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి. 60 లక్షలు ఉంటే 50 లక్షలు ఇచ్చేస్తే అంతే. వాళ్ళు తల్లిగారు అడిగారట, ఏంటమ్మా ఇలా ఇచ్చేస్తే ఎలాగా, మరి నీకు ఉండాలి కదా అంటే,
ఈ డబ్బులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఇదంతా ఫ్లో ఉమ్, వస్తూ ఉంటాయి, అలాగే వెళ్తూ ఉంటాయి. మనం మూట కట్టుకునేది ఏం కాదు కదా. అక్కడ ఉమ్. ప్రజలు సమస్యలో ఉన్నారు. ఆ సమస్య వంతు- కంటే ఇది నా వంతుగా నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను. అంతే. మళ్ళీ కష్టపడతాను, మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయడమో ఏదో చేసుకుంటాం, మళ్ళీ నాకు డబ్బులు వస్తాయి. ఇంకా అంత అంటే అటువంటి ఆలోచన ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భారతదేశంలో అత్యంత ధనికులు ఉన్నారు మనకి. ఉమ్. ఎవరున్నా కూడా ఆ ప్రభుత్వ నిధులతో అలా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప సొంత నిధులు ఇవ్వాలని చెప్పేసి ఎవడో ఆలోచన చేయడు. అధికారంలో ఉన్న ఎవరు కూడా సొంత నిధులు ఎవరు సార్. అధికారంలో కదా, రాజకీయాల్లో ఉన్నాడు ఎవడో కూడా. ఉమ్, ఇప్పుడు ఒక ఎంపీగా కంటెస్ట్ చేసినోడు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినోడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్స్కి. అవును, రూపాయి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కరోనా టైంలో ₹1 ఇచ్చినట్టు ఎవరన్నా చూపించండి నాకు అసలు. రాజకీయ నాయకుల్లో. ఏమన్నా ఉంటేనేమో ఏంటి ఆ ప్యాకింగ్లు చేసి కాయగూరలు అవి పంచిపెట్టామని చెప్పి ఫోటోలు దిగడమే తప్ప ఇచ్చినోడు ఎవడం. అంటే 2-3 ఫోటోలకు పరిమితం. అటువంటిది తన చేతి డబ్బులతోటి ఆ విధంగా ఇచ్చుకుంటా విరాళాలే ఏదైనా. కరోనా మన ఈ కౌలు రైతులకు సంబంధించింది మనకు పెద్ద ఉదాహరణ. 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే దాదాపు ఒక 3 కోట్లు. భరోసా, ఒక ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 వల్ల వాళ్ళ జీవితంలో మార్పులు ఏమి వచ్చాయి కానీ ఒక భరోసా అంతే. ఇచ్చేటువంటిది ఎవరు ఇస్తారు చెప్పండి? మన అధికారంలో ఉన్నాడైనా, లేడు. ప్రతిపక్ష ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పటికే కూడా సినిమాలు ఏమైనా ఉన్నాడు. ఉన్నాయంటే అవి లేదు. 1-2 ఏమన్నా సినిమాలు అంతే. ముందు అడ్వాన్సులు తీసుకుంటే ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే ప్రొడ్యూసర్ పట్టుకొచ్చి ప్రజలకు ఇచ్చేస్తా ఉంటాడు. ప్రజలకు ఇచ్చేస్తాం. నేను అంటుంది అటువంటి నాయకత్వం ఉన్న నాయకుడిని కాపాడుకోవాలి. ప్రజలు పిఠాపురం ప్రజలను కూడా వేడుకునేది ఏంటంటే, ఉమ్, మీ ముందు కళ్ళ ముందు కనపడుతున్నాడా, ఎదురుగుండా ఆఫీసులో కూర్చుంటున్నాడా, మీ ఇళ్ళకి వచ్చి భుజాల మీద చేయేస్తున్నాడా, మీ ఇళ్ళలోకి వచ్చి భోజనాలు చేస్తున్నాడా, బొగ్గలు నిరుగుతున్నాడా, తవలు నిరుగుతున్నాడా, మీరే మా నాయకులు, మీరే అధినేతలు, ఇటువంటి మాయ మాట్లాడుతుంటే ఈ కాదు మీకు కావాల్సింది. మీకు కళ్ళ ముందు కనిపించేటువంటి డెవలప్మెంట్, మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ తర్వాత భవిష్యత్తులు కూడా అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి నాయకుడు కావాలా, ఏదో తేల్చుకోవాలి కదా. అటువంటి నాయకుడికి మీరు అందరూ అండగా ఉండాలి. రాజకీయాలకు ఈ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందామండి రాజకీయాలు అన్నది. అంతే. అంతేగాని మిగతా సమయంలో డెవలప్మెంట్ చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అటువంటిది. అందుకనే పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు ఎందుకు అంటానంటే, అటువంటి ఆలోచన ఉన్న నాయకుడు ఆ నియోజకవర్గం ఎన్నుకోవడం, ఎన్నుకున్న ప్రజలకి తన మీద నమ్మకంగా పెట్టుకున్నటువంటి ప్రజలకి ఏదో చేయాలనే తపంతో చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ కలిసి వస్తాయి. అధికారులు, ప్రజలు అందరూ కూడా కలిసి వస్తాయి. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన నియోజకవర్గంగా మాత్రం తీర్చిదిద్దుతారు. ఆయన గతంలో కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత, పిఠాపురాన్ని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం నిలబెడతాను. ఖచ్చితంగా జరుగుతుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. నేను అంటే 9 నెలల్లో జరిగిన డెవలప్మెంట్ చూపించాను. ఇంకా 5 నెలలు, ఇంకో 5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కదా. 4 సంవత్సరాలు టైం ఉంది. డెవలప్మెంట్ అదేండి. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో మన కోసంపాటి శ్రీనివాస్ గారితో చర్చించడం జరిగింది. మరొక ఇంటర్వ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉంటే TV24 స్టూడియో. థ్యాంక్ యూ సార్.